నేను నిన్న బీహార్లో ఒక ఈవెంట్కి వెడితే చూశాను, నాకు గుండె జల్మంది. మైకులు లైట్లు పెడతారు చూసారా, అవును. పొడుగుకి 100-150 మంది ఉన్నారు. దాని మీద ఎక్కారు అభిమానులు. కూలిపోతే 100 మంది చచ్చిపోయాడుగా. ఏది పుష్పకి మొన్న నేను ఎందుకో నిన్న ఈవినింగ్ చూసా, ఊరికే చూస్తుంటే బీహార్లో ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు నువ్వు అతను బాగున్నాను అంతా బాగుందని చేసేసి ఇప్పుడు కేసు వచ్చేసరికి మొత్తం అల్లు అర్జున్ మేకప్ వేసుకున్నా, అల్లు అర్జున్ డాన్స్ చేశాడా, అంతా అదేనా? ఇప్పుడు అమ్మాయితో డాన్స్ చేసి ఈ పాటలు చండాలం అంటే అది అల్లు అర్జున్కి ఎందుకు? ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్, స్త్రీని అసభ్యంగా చిత్రీకరించడం అనేది నేరం. దానికి బాధ్యులైన వాళ్ళు ప్రతివాళ్ళు నేరస్తులే. ఆ పాయింట్ పోయింది. ఆ చట్టం మన సినిమాలకు వర్తించదు. కాదు, లేడీస్ మీరు ఇందాక పోలీసు ఆపేస్తే సరిపోయి ఉండేదని అన్నట్టుగా ఇప్పుడు విమెన్ ఏమి అబ్జెక్ట్ చేయట్లేదు కదా, మీరు ఎలా చేయమంటే అలా చేస్తున్నారు కదా. ఏం చేస్తారు? 200 రూపాయల కోసం మానా నమ్ముకుంటున్నారు. పిల్లలకి అన్నం పెట్టుకోవటానికి, ఫీజు కట్టుకోవటానికి ఏం చేస్తారు? ఆ స్టేజ్ వేరు కదండి. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు తీసుకుంటున్న రిచెస్ట్ హీరోయిన్స్ నువ్వు ఎట్లాగా హాఫ్ నూడ్ ఫ్లష్ షోయింగ్ ఫ్లష్ ఎగ్జిబిషన్ చేస్తున్నారు కదా. వై దే ఆర్ డూయింగ్ ఇట్? బికాస్ దీస్ పీపుల్ వాంటెడ్ టు ఎర్న్ మనీ. వీడు 300 కోట్లు సంపాదించారు కాబట్టి దానికి 400 కోట్లు ఇస్తున్నారు. మీరు వెనకాల ఉండే 30-40 మంది ఆడపిల్లలను చూడండి, వాళ్ళ డైలీ పేమెంట్స్ చూడండి. పోనీ వాళ్ళు 5,000 ఇస్తారా 10,000 ఇస్తారా, చాలు. ఆ నెలంతా వాళ్ళకి గడుస్తుంది. యు ఆర్ రైట్, వండర్ఫుల్. ఇప్పుడు బాగా ఏంటంటే తప్పు చేయటానికి ఒక రీజన్ ఉండాలి. ఆకలి కోసం చేశా, ఏదో ఫీజు కోసం చేసా, ఒక బలమైన కారణం ఉండాలి తప్పు చేయటానికి. ఏ కారణం లేకుండా చేస్తే ఎట్లా? అదే మరి. ఇప్పుడు మనం ఐ డెంట్ సీ ది మూవీ ఆల్సో. మూవీని కూడా ఇప్పుడు సరే, ఇప్పుడు ఇంతకుముందు ఏవైనా సరే ఈ ఇష్యూలో 100% తప్పు సినిమాదే, సినిమా ప్రొడక్షన్ కంపెనీదే 100%. మేబీ మేము అసిస్టింగ్ ప్రాసిక్యూషన్కి కూడా నేను రక్ష తరఫున వేద్దామని అనుకుంటున్నా. దే హ్యావ్ టు బి పనిష్డ్ అని. దే హ్యావ్ టు బి పనిష్డ్. మీ రక్ష ద్వారానా? ఓకే. అసిస్టింగ్ ప్రాసిక్యూషన్. మీ రక్ష అది స్టిల్ ఇన్ ఫోర్స్ లో ఉందండి? 25 ఏళ్ల నుంచి ఉంది. అదే నాకు తెలుసు. తర్వాత మనము సినీ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని అవుతుంది. అది ఇంప్లిమెంట్ చేయమని గత 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి అడుగుతున్నాం. ఇప్పుడు థ్యాంక్స్ టు దిల్ రాజు గారు ఆయన చాలా సాఫ్ట్గా ఫస్ట్ టైం మొదటిసారి చాలా సౌమ్యంగా ప్రభుత్వానికి పరిశ్రమకి ఉన్నారు. ఇప్పుడు మేము అదే అడుగుతాం. బాలయ్య గారు 1,66,00,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి బాకీ ఉన్నారు రామకృష్ణ హార్టికల్చరల్ తరఫున. ముందు అవి ఇప్పించండి బాబు, ఏపీ ఛాంబరును హార్టికల్చర్ అవి ఇప్పించండి. ఇప్పిస్తే తెలంగాణలో సినిమాలు తీసుకుంటాం. ఎందుకు ఆయన దేనికి ఏ కారణానికి లోన్ తీసుకున్నారు? అప్పుడు లోన్ తీసుకున్నదా బైఫర్కేషన్ యాక్ట్ అయిన తర్వాత నేను ఆర్టీ యాక్ట్ కింద వేసా, అవి ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. రాఘవేంద్రరావు గారు స్టూడియో తీసేశారు, దాని మీద రసమయ్య బాలకృష్ణ వేశారు, ఏం జరిగిందో తెలియదు. తర్వాతనేమో కృష్ణ గారి స్టూడియో మీద హరీష్ రావు కేసు వేశారు, ఏమైందో తెలియదు. గోల్కొండ స్టూడియో ఉంది, అదేమైందో తెలియదు. ఏమైనా బట్ అంటే ఏమైందంటే తెగేదాగా లాగుతున్నారు. అక్కడ జగన్కి టికెట్లు అమ్మటానికి జగన్కి 3 సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక్క స్ట్రైక్, అంటే మేబీ నాకు రాజకీయాలు పెద్దగా తెలియదు కానీ కేసీఆర్ ఒక్క స్ట్రైక్ తోటి వాళ్ళు అడిగింది ఇచ్చేశారు, ఈయన అడిగింది ఇచ్చేశారు, సినిమా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తామన్నారు, అన్నీ ఉన్నారు. బట్ ఫైనల్గా నాకేంటంటే పాపం ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ ఉంటే బాగుంటుంది అని ఆలోచన. అది కాదు, ఆ రాష్ట్రానికి కూడా ఉండాలి కదా. కాదు ఆంధ్రప్రదేశ్కి అందరూ ఎవరు ఆంధ్రప్రదేశ్ మీద దయ చూపించి జాలి చూపించక్కలేదు సార్. కాదు పాపం కాదు, ఆంధ్రప్రదేశ్ లో జరగని షూటింగ్ ఏంటో చెప్పండి నాకు తెలియడుతాను. రాజమండ్రి దగ్గర నుంచి అరకు వరకు కొన్ని 100,000 సినిమాలు జరుగుతున్నాయి. అక్కడ ఏదన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసే అంటే ఎక్కడ పక్క రాష్ట్రానికి రావాలి. నేను అంటున్నది ఏంటంటే పక్క రాష్ట్రానికి రావాలి. అక్కడ ఏదైనా ఆర్టిస్ట్కి ఇబ్బంది జరగాలంటే పక్క రాష్ట్రానికి రావాలి.
అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ పక్క రాష్ట్రానికి రావాలి. అంత దౌర్భాగ్యమా? అదే అఫ్ కోర్స్ మీరు అన్న లా అదే కాన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది జరగాలి. కాదు నాన్న, నేను 10 ఏళ్ళు బైఫర్కేషన్ యాక్ట్, అవును, కామన్ క్యాపిటల్ అయిపోయింది. అది అయిపోయి 1 year అయింది. నువ్వు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టవా? మీకు అక్కర్లేదా? డోంట్ యు నీడ్? నీకు ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ఆర్టిస్టు, గ్రేట్ ఆర్టిస్టు, హిందూపురం ఎమ్మెల్యే, వండర్ఫుల్ ఆర్టిస్టు, రోజా అక్కడ ఆర్టిస్టు, పోసాని ఒకప్పుడు FDC చైర్మన్, అలీ ఎలక్ట్రానిక్ మీడియా కౌన్సిలర్. ఆలోచన లేదా? అంటే ఏమనుకుంటున్నారు? తెలంగాణ వాళ్ళని ఇన్నేళ్ళు, మీకు తెలుసా, మేము చాలా పడ్డాం తెలంగాణ వాళ్ళు. ఎన్నేళ్ళు? 50 ఏళ్ళు. ఇంకో 50 ఏళ్ళు ఎదురుగానే 1000 మంది నిలువున కాలిపోతే తెలంగాణ వచ్చింది. అదే పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ సినిమా పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ ఉండాలిగా. అతి తెలివితోటి ఏం చేశారు వాళ్ళు? తెలుగు సినిమా పరిశ్రమ అన్నారు. వేరే తెలుగు స్టేట్ అంటే పరిస్థితి ఏంటి? నో తెలుగు స్టేట్. ఇప్పుడు మా అన్నాడు. సరే పాపం ఇప్పుడు కొట్టుకోవటంలో కొంచెం బిజీగా ఉన్నారేమో. ఆయన 100 కోట్లు పెట్టి మా బిల్డింగ్ కట్టాడు. ఏ బిల్డింగ్ అది? తెలంగాణ. అక్కడ ₹1 పెట్టి కట్టుకో. ఆలోచించరా పెద్దలు? అడగరా? FNCC ఇక్కడ ఉంది. FNCCలు ఇక్కడ పార్టీ చేసుకోవాలంటే పక్క రాష్ట్రంలోకి రావాలా? ఏదో రేవు పార్టీలు చేసుకున్నట్టు. అంటే వైజాగ్లో కట్టడానికి ట్రై చేస్తారు కాదు, చేశారు, అయింది, పోయింది. ఇక్కడ ఏంటి? ఇక్కడ పార్కు స్థలంలో కట్టారు. ఇక్కడ పార్క్, FNCC అంతా పార్కే. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో అది కడుతుంటే వాడి కొంతమంది కూలిపోయారు, కేసులు ఉన్నాయి. అన్నీ ఫిలిం నగర్ సొసైటీ అంతా అవకతవక. చిత్రపురి కాలనీ అది ఉన్నాయి. అందులో 15 కేసులు ఉన్నాయి. ఇంకా అందులో 100 మంది కోర్టుకు వెళ్తారు. గొప్ప గొప్ప వాళ్ళు వేటూరు కోర్టుకు వెళ్తారా, జైలుకి వెళ్తారు? సరే జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్తారు. ఎందుకంటే అంత అఫీషియల్ రికార్డ్ అది. వేటూరు అనేదో అన్నారు. వేటూరు గారికి ఆయన కేసు నేనే చేశాను. ఆయన 10 సంవత్సరాలు అడిగి ఆయనకి ఇల్లు ఇవ్వాల. కాంతారావు గారికి ఇల్లు ఇవ్వాల. ఈ రోజుకి చంద్రబాబు గారికి అప్లికేషన్స్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి వెళ్ళిపోయాయి మనుషులు. కనీసం వాళ్ళ స్మృతి చిహ్నంలో అన్న ఒక పెద్ద చిన్న బిల్డింగ్ ఏదన్నా ఒక 4 రూమ్లు పెట్టి ఆయన క్యాసెట్లు గీసెట్లు ఇంకోటి చేస్తామంటూ. ఆయన జయంతో వర్ధంతో వచ్చినప్పుడు పుంభావ సరస్వతి అంటమో, ఒక స్పీచ్ ఇవ్వటమో, పాట వేయటమో, రాలిపోయే పువ్వ అంటమో. సిగ్గు అంటే మనం సిగ్గుపట్టాలి. ఇప్పుడు ఎవరో ఒక ఆయన, ఒక లాయర్ గారు ప్రెస్ క్లబ్ లో నిలబడి మాట్లాడాడు. వీళ్ళందరూ మద్రాసు గాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాంబార్ గాళ్ళు, వీళ్ళందరినీ ఆంధ్ర తరిమేయాలి, ఇక్కడ వీళ్ళకేం సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు ఆయన. ఎంత న్యాయం? తప్పు కదా. తప్పున్నారా? కాదు. ఇప్పుడు కేసీఆర్ లాంటే దాంట్లో అరే పుంటుకూర గోంగూర అనుకుంటూ అందులో అది ఇది పొట్ట కట్టుకుని అన్నాడు. అది అతని పాపం స్టేట్ వచ్చిన తర్వాత సమర్థించుకుని లేదు, ఉద్యమం ఉన్నప్పుడు ఏదో అంటాం, ఐఎమ్ సారీ. అందుకే GHMC ఎలక్షన్ టైంలోనే ఆంధ్రలో అంతా నా బిడ్డలేని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈనాళ్ళు పెద్ద హెడ్లైన్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డి ఈజ్ ముఖ్యమంత్రి ఆఫ్ తెలంగాణ. ఆయన్ని గౌరవించాలి. ఇప్పుడు ఆయన మీద కూడా చేస్తున్నారు. ఓ 4 ఎవరి మీద కేసు బుక్ అయినాయి అంటే వాళ్ళ మీద కూడా అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ వేస్తాం. యూ డేర్ నాట్ క్రిటిసైజ్ మై చీఫ్ మినిస్టర్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ దేర్. నేను బీజేపీ కట్టరు, హిందూవాదిని. నా చీఫ్ మినిస్టర్ అంటే ఎట్లా? స్టేట్ చీఫ్ మినిస్టర్ అంటే ఇష్టమేనా? ఇంకొకటి, నేను లా చదువుకునేవాడు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వచ్చిన ఉన్నప్పుడు డిఫమేషను అవి ఇవి అన్నీ అంటే బై వర్క్స్ కానీ, సైన్స్ కానీ, బూతులు తిట్టడం కానీ, దానికి 3 ఏళ్ళ జైలు శిక్ష, 5 ఏళ్ళు జైలు శిక్ష అన్నీ ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చిన కానీ ఇలా టైప్ చేసేస్తా. ఈ టైప్ చేసిన వాళ్ళు పట్టుకుంటున్నారు కదా. అవే కదా జరిగింది ఇప్పుడు ఆంధ్రాలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.